My precious children of God, I greet each one of you in the precious name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా శుభములు. Today the promise is given to us is from Psalm 25 verse 14. 25వ కీర్తన 14వ వచనం నుండి ఈ రోజు వాగ్దానము మనకివ్వబడినది. It says, "The secret of the Lord is with those who fear him, and he will show them his covenant." యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. Every one of us must have the fear of God. ప్రతి ఒక్కరము దేవుని యందు భయభక్తులను కలిగి ఉండాలి. We should tremble before the Lord. దేవుని ఎదుట వణుకుచూ ఉండాలి. Then we will have a glorious life before him. అప్పుడు ఆయన ఎదుట మహిమోన్నతమైన జీవితాన్ని కలిగి ఉంటాం. The life of Abraham was a glorious life before the Lord. అబ్రహాం గారి యొక్క జీవితం ప్రభు ఎదుట ఎంతో మహిమోన్నతంగా ఉండినది. Genesis 22 verse 12 says, ఆదికాండం 22:12 ప్రకారము the Lord says to Abraham, "I know that you fear God, Abraham, since you have not withheld your son, your only son, from me." నీవు దేవునికి భయపడు వాడవని నేను తెలుసుకున్నాను అని ప్రభు అబ్రహాముతో అన్నాడు. Whatever the Lord said to Abraham, he fulfilled everything with the fear of God. దేవుడు అబ్రహాముతో చెప్పినదంతా కూడా దేవుని యందు భయభక్తులతో అబ్రహాము వాటన్నిటినీ నెరవేర్చి ఉన్నాడు. Yes, my friends, if you have the fear of God, the Lord will look to your life and he will bless you in an abundant measure. అవును నా ప్రియ స్నేహితులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రభువు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. Psalm 112 verse 1 and 128 verse 1 says, "Blessed is the man who fears the Lord, who delights greatly in his commandments." కీర్తనలు 128:1 ప్రకారం ఆయన యందు భయభక్తులు గలవారు ధన్యులు అని దేవుని వాక్యం అంటున్నది. Not only big people, a man or a woman, but also the children of God, if they have the fear of God, they will be blessed abundantly by the Lord. పెద్దవారు మాత్రమే కాదు, కానీ చిన్న బిడ్డలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని ద్వారా అత్యున్నతంగా దీవించబడతారు. Psalm 115 verse 13 says, "He will bless those who fear the Lord, both great and small." 115వ కీర్తన 13వ వచనం ప్రకారం పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. In my life, when I was just 16 years old, I didn't have the fear of God. నా జీవితంలో 16 సంవత్సరాల వయసులో దేవుని యందు భయభక్తులు నాకు లేవు. But God spoke to me one day clearly about having the fear of God, how to have a close communion with the Lord through that. అయితే ఒకరోజు దేవుడు నాతో ఎంతో స్పష్టంగా ఆయన యందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలి, ఆయనతో సంబంధం ఎలా కలిగి ఉండాలి అని నాతో మాట్లాడి ఉన్నారు. And from then on, I was leading a close life with the Lord and had the fear of God and trembled before the Lord. అప్పటి నుండి కూడా నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఆయనతో చక్కని సంబంధాన్ని కలిగి ఉంటూ ఉన్నాను. So Jesus became my best friend when I was just 16 years old. 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుండి యేసయ్య నాకు సన్నిహిత స్నేహితుడిగా మారి Young ఉన్నారు. people, have Jesus as your friend, యవనస్తులారా, యేసయ్యని మీకు స్నేహితుడిగా కలిగి ఉండండి, not these worldly people. లోకస్తులు కాదు. కానీ When you have Jesus as your friend, he will guide you, he will lead you, he will give you everything, whatever you want. యేసయ్యను మీరు స్నేహితుడిగా కలిగి ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని చక్కని మార్గంలో నడిపిస్తూ ఉంటాడు, మీకు కావలసినవన్నీ And ఇస్తాడు. Psalm 145 verse 19 says, "The Lord shall fulfill the desire of those who fear him." 145వ కీర్తన 19వ వచనం ప్రకారం తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. My friends, check up your life. ప్రియ స్నేహితులారా, మీ జీవితాన్ని పరీక్షించుకోండి. Do you have the fear of God? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? Do you obey God's commandments? దేవుని యొక్క ఆజ్ఞలను విధేయత Do you read the చూపెడుతున్నారా? word of God? దేవుని వాక్యాన్ని చదువుతూ Do you ఉన్నారా? speak to him in prayer? ఆయనతో ప్రార్థనలో మాట్లాడుతూ ఉన్నారా? Then God will go before you and lead you and give you all kinds of blessings. అలా అయితే ప్రభు మీకు ముందుగా నడిచి మీకు కావలసిన దీవెనలన్నిటినీ అనుగ్రహిస్తాడు. Even now, let us commit our lives and look unto him. ఇప్పుడు కూడా మన జీవితాలను ప్రభుకు సమర్పిస్తూ ఆయనకు ప్రార్థిద్దాం. Father, thank you, Lord, for the wonderful presence. తండ్రి, నీ అద్భుత సన్నిధానానికై వందనాలు. Look to your children, నీ బిడ్డల వైపు చూడండి. those who are clinging
hanging on to you, bless them, Father. ప్రభువా నిన్ను పట్టుకొని ఉన్న వారిని దీవించండి. Those who do not have any connection with you, bring them closer to you. నీతో సంబంధం లేని వారిని నీకు దగ్గరగా తీసుకొని రండి. Give them grace to walk with you and talk with you and have friendship with you. నీతో నడుస్తూ మాట్లాడుతూ నీతో స్నేహాన్ని కలిగి ఉండే కృపనివ్వండి. Thank you, Lord. వందనాలు You ప్రభువా. are touching the hearts of your children. నీ బిడ్డల హృదయాలను తాకుతున్నారు. Bless them, Lord. దీవించండి ప్రభువా. Let them have the fear of God. దేవుని యందు భయభక్తులు కలిగి ఉందురుగాక. And speak to them and bless them, Father. వారితో మాట్లాడి దీవించండి అయ్యా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Precious Nathan Abraham, happy birthday, blessed birthday, and a wonderful year ahead of you. నేడు జన్మదినాన్ని జరుపుకొనుచున్న నితిన్ అబ్రహాం, దీవెనకరమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు, అద్భుతమైనటువంటి దినములు ఇక ముందు మీకు ఉండునుగాక. According to Numbers 6:24, the Lord bless you and keep you. సంఖ్యాకాండం 6:24 ప్రకారం యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అన్న వాగ్దానం ద్వారా దేవుడు దీవించును గాక. Father, give him a government job, a brilliant future and salvation, Lord. దేవా, ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించి జ్ఞానయుక్తమైనటువంటి భవిష్యత్తును మీరు దయచేయడం మాత్రమే కాకుండా అలాగున రక్షణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. Yan Tanmay Shauri have great success in the BHMS and a brilliant future. ఎన్ తన్మయ్ శౌరికి BHMS లో గొప్ప విజయాన్ని మీరు దయచేసి జ్ఞానయుక్తమైనటువంటి భవిష్యత్తును మీరు అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. And Sister Mary Subhashni, Jesus Calls Prayer Tower, Kurnool prayer intercessor, honor her for her commitment, faithfulness, and the joy of serving you, Lord. తండ్రి, కర్నూలులో ప్రార్థనా యోధురాలుగా పనిచేస్తున్నటువంటి మా ప్రియ సహోదరి మేరీ సుభాషిని చేస్తున్నటువంటి త్యాగపూరితమైన సేవను మీరు ఘనపరచండి. Give her an own house quickly, Lord, miraculously, and financially prosper her and give her joy in the ministry. తండ్రి, అద్భుత రీతిగా తనకు ఒక సొంత గృహాన్ని వెనువెంటనే మీరు దయచేయమని ప్రార్థించుచున్నాం. ఆర్థికంగా వర్ధిల్ల చేసి తాను చేస్తున్నటువంటి సేవలో ఆనందాన్ని వీరికి అనుగ్రహించమని ప్రార్థించుచున్నాం. And Sister Mary have divine health in Jesus' name. Amen. God bless you. మా ప్రియ సహోదరికి దైవికమైన ఆరోగ్యాన్ని మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాం. ఆమేన్. దేవుడు దీవించునుగాక. Now, my friends, we have the Dynamic Kids Camp coming up this May. ఇప్పుడు నా స్నేహితులారా, ఈ యొక్క మే మాసంలో డైనమిక్ కిడ్స్ క్యాంప్ వచ్చేస్తూ ఉన్నది. We are going to serve thousands of children in all the prayer towers of Jesus Calls. యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురంలో అన్నిటిలో కూడా బిడ్డల కోసమై ప్రత్యేకమైన సేవలు అందించనయ్యున్నాము. From 6 to 12 years. 6 నుంచి 12 సంవత్సరాల వయసు వారికి 6 days camp. 6 రోజుల పాటు క్యాంపు నిర్వహణ. And the title of this year's program is Signet Ring. ఈ సంవత్సరం కార్యక్రమానికి ముద్ర ఉంగరము అని పేరు పెట్టడం జరిగి ఉన్నది. There'll be music, అక్కడ సంగీతం ఉంటుంది, singing, గానములు, dancing, నాట్యములు, mime, అలాగనే ప్రదర్శనలు, crafts, బొమ్మల తయారీ, painting, చిత్రీకరణలు, games, ఆటలు, for them to learn the Word of God వారు దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడం కోసమే, and give their lives for God's mission. వారి జీవితంలో దేవుని పని కోసం సమర్పించులాగున. So partner with this Dynamic Kids Camp ministry. కనుక డైనమిక్ కిడ్స్ క్యాంప్ పరిచర్యలో మీరు కూడా భాగస్తులు కండి. Pray for it. దానికోసం ప్రార్థించండి. Secondly, send your children. రెండవదిగా మీ బిడ్డలను కూడా పంపించండి. And thirdly, give your support to make this happen because we are going to offer it free. ఈ పరిచర్యను ఉచితంగా అందిస్తూ ఉన్నాం గనుక మీ యొక్క సహకారముని పరిచర్య కొరకై అందించండి. And fourthly, you can volunteer your time to come and teach or sing and lead the children. నాలుగవదిగా స్వచ్ఛందంగా మీ సమయాన్ని కేటాయించి బిడ్డల కోసం పాటలు నడిపించే కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనవచ్చును. Here's more information. మరి ఎక్కువ సమాచారాన్ని ఇక్కడ దేవుడు నియమించిన ఈ పనికి ధారాళంగా ఇవ్వడానికి మరియు సహకారం అందించడానికి www.jesuscalls.org అను మా వెబ్సైట్ను సందర్శించండి, లేక మీ కానుకలు సమర్పించడానికి ఈ QR కోడ్ను స్కాన్ చేయండి. ప్రార్థన, సేవ మరియు సహకారంలో పాలుపంచుకుంటూ మేము మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మీరు volunteer@jesuscalls.orgకు రాయడం ద్వారా స్వచ్ఛందంగా సేవ చేయవచ్చును. దేవుని ఇంటిని నిర్మిద్దాం, దేవుడు మీ ఇంటిని నిర్మిస్తాడు.